డైలీ టేస్ట్ ది డైలీ. మాదాపూర్లోని టెక్ మహీంద్రా ఆడిటోరియంలో ప్రవాసీ భారతీయ దివస్ ఘనంగా జరిగింది. భారత్ ప్రవాసీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విదేశాల్లో స్థిరపడిన భారతీయులు తిరిగి భారత్కు వచ్చి స్థిరపడిన వారు పాల్గొన్నారు. ప్రవాస భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని వక్తలు పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు మరవలేమని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం ప్రవాసం వెళ్లే వారి సంఖ్య మారిందని జీ తెలుగు న్యూస్ ఎడిటర్ భరత్ అన్నారు. వికసిత్ భారత్ తెలంగాణ రైజింగ్ లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయితేనే లక్ష్యం నెరవేరుతుందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎక్కడ ఉన్నా మన మూలాలు మరవద్దని శ్రీనుబాబు అన్నారు. ఈ సమావేశంలో 4 రైజ్ ప్రీమియర్ క్రికెటర్ లీగ్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఏ ప్రవాస భారత్ కూడా విదేశానికి పోవాలని కోరుకోడు, తన తండ్రిని విడవాలనుకోడు, తండ్రి మంది పోవాలనుకోడు, ఊరు విడవాలనుకోవాలనుకోడు, తన బంధువులను పెట్టుకోవాలనుకోలేడు, ఇంత అద్భుతమైన దేశాన్ని పెట్టుకోవాలనుకోలేడు. ప్రపంచంలో ఎన్నేమున్నా భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయాలు, మన జీవన విధానం, మన పండుగలు, మన సాంప్రదాయాలు ప్రపంచంలో ఎక్కడ కూడా ఎందుకు పోవాల్సి వస్తుంది దేశం నుంచి? ఇప్పుడు ఎవరు అన్నారు దేశం ఇంకా అభివృద్ధి చెందాలి కాదు, ఇది అభివృద్ధి చెందిన దేశాన్ని మనం పాడు చేసుకున్నాం. ఇప్పుడు మీరు వెళ్ళాల్సిన అమెరికా 300 సంవత్సరాల కింద ఇది ప్రపంచంలో లేదు, అది పట్టణంలో లేదు. కానీ అప్పుడే మనం అంగట్ల రత్నాల మేడం విజయనగర సామ్రాజ్యం, ఇది మర్చిపోతున్నారు మన భారతీయులు. కింది స్థాయిలో ఉన్న దుబాయ్ గల్ఫ్ వెళ్లే కార్మికులకు ఒకవైపు ఉండాలి దానికి సంబంధించి పాలసీ. రెండోది వర్కింగ్ క్లాస్, అంటే చాలా మంది స్టూడెంట్స్ వెళ్తున్నారు, తర్వాత చాలా మంది ఇప్పుడు అమెరికా కానీ లండన్ కానీ మిగతా చోట్ల సాఫ్ట్వేర్ జాబ్ నుంచి వెళ్తున్న వాళ్ళు ఒక వైపు. థర్డ్, ఆల్రెడీ అక్కడ సెటిల్ అయ్యి చాలా మంచి పొజిషన్ లో ఉన్నవాళ్ళు, వాళ్ళు మనకి ఏ విధంగా కంట్రిబ్యూట్ చేయగలరు. సో ఈ మూడింటిని కూడా డివిజన్ చేసుకొని ఎన్ఆర్ఐ పాలసీ కనుక ఉంటే కనుక, ఎక్స్గ్రేషియా ఒకటి 5 లక్షలు తీసుకొచ్చారు, పార్లమెంట్ ఎన్నికల ముందు దాన్ని ప్రామిస్ చేశారు, దాన్ని నెరవేర్చారు, గుడ్. బట్ ఈ 3 సెక్షన్స్ లో ఏవైతే డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయో ఆల్రెడీ సెటిల్ అయ్యి వాళ్ళు కొంత కంట్రిబ్యూట్ మన రాష్ట్రాలకు చేయగలిగే వాళ్ళు, తెలంగాణకైనా ఆంధ్రప్రదేశ్కైనా. రెండవ సెక్షన్ వర్కింగ్ క్లాస్ అండ్ స్టూడెంట్స్, కొత్తగా వెళ్తున్న వాళ్ళు, ట్రంప్ కానీ మిగతా వాళ్ళ విధానాల వల్ల చాలా మంది వెళ్ళలేకపోతున్నారు. బట్ నా చిన్నప్పుడు ఎక్కువ గల్ఫ్ మైగ్రేషన్ ఉండేది. ఇప్పుడు చూస్తే కనుక నా ఫ్రెండ్స్ లోనే దాదాపు చాలా మంది, వందలాది మంది యుఎస్, యూకే, కెనడా, జర్మనీ ఇవన్నీ చెప్తున్నారు. సో మారుతుంది మైగ్రేషన్, ప్రవాసీ సంబంధించి మారుతుంది నిర్వచనం. కాబట్టి దానికి తగ్గ పాలసీస్ గవర్నమెంట్ చేస్తే కనుక డెఫినెట్ గా బాగుంటుంది. అప్పుడున్నటువంటి మహాత్మా గాంధీ గారు స్వతంత్రం కావాలని, మనం అందరం స్వేచ్ఛగా బతకాలన్న ఒక ఆలోచనతోటి ఆఫ్రికా నుంచి, సౌత్ ఆఫ్రికా నుంచి ఇదే రోజు 9th జనవరి 1915 లో ఇండియాకు రావడానికి సంతరించుకుని వాజ్పేయి గారు 2002లో ఈ ప్రవాసీ భారతీయ దివాస్ చేస్తూ ముందుకు వస్తుంది. సోదరుడు, నా సొంత తమ్ముడులాగా భావించే దేవేందర్ రెడ్డి ఎప్పుడు నిరంతరం ఈ ప్రవాస భారతీయుల గురించి, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల గురించి నిరంతరం మాతో సంఘర్షణ పడుతుంటూ ఎన్నో సమావేశాలు, ఎన్నో డిస్కషన్లు, 200 దేశాలలో ఉన్న ప్రవాస భారతీయుల గురించి, అది న్యూజిలాండ్ కావచ్చు, న్యూయార్క్ కావచ్చు, ఫీజీ కావచ్చు, సైప్రస్ కావచ్చు, గల్ఫ్ దేశాలు కావచ్చు, దేశాలు ఏదైనా సమస్యలు మాత్రం కొద్దిగా ఒకే రకంగా ఉంటాయి. దేశం గురించి చాలా మంది మాట్లాడారు, ఎందుకంటే అక్కడ చాలా కష్టాలు అనుభవించి నేను స్థాయిగా వచ్చాను. కాబట్టి ప్రవాస భారతీయులు ఎవరు కూడా కావాలని పోరు విదేశాలు. ఒక 10%. ఇప్పుడు మాలాంటి వాళ్ళ పిల్లలు మాస్టర్స్ చేయడానికి, మంచి యూనివర్సిటీ చదవడానికి, లేదు ఇంతకన్నా ఎక్కడైనా రీసెర్చ్ చేయాల్సిన అవకాశాలు అందిపుచ్చుకోవాలని. కానీ 90% ఏ ప్రవాస భారత్ కూడా విదేశానికి పోవాలని కోరుకోడు, తన తండ్రిని విడవాలనుకోడు, తండ్రి మంది పోవాలనుకోడు, ఊరు విడవాలని పోవాలనుకోడు, తన బంధువులను పెట్టుకోవాలనుకోలేడు,